విమెన్ రిజర్వేషన్ బిల్ అండ్ డీలిమిటేషన్ ఇది క్లాష్ అయ్యి చాలా కాంట్రవర్సీ అయింది ఈ మధ్య. ఏ బిల్కైనా ఒక ఫ్రేమ్వర్క్ ఉండాలి. ఫ్రేమ్వర్క్ ఉన్నాక అది బిల్గా యాక్ట్ అవుతుంది. ఓకే, అలా కాకుండా నువ్వు ఊరికే గాల్లో బిల్ పెట్టేసి ఎంత చీటింగ్ అంటే వీళ్ళు ఉమెన్ రిజర్వేషన్ బిల్ దీనికి 3 days సపరేట్ పెట్టారు కదా. మాకు ఒక వారం ముందని వాళ్ళ అంత ఇంపార్టెంట్ బిల్, ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది ఇట్ నీడ్స్ 2/3 మెజారిటీ ఆఫ్ లోక్సభ. అంత ఇంపార్టెంట్ బిల్ కూడా 2 days ముందు ఇచ్చారు. ఎంతమంది చదువుతారు ఆ బిల్ని? దే షుడ్ అండర్స్టాండ్, దే షుడ్ డిసైడ్ వాట్ అమెండ్మెంట్స్ షుడ్ బి మేడ్ ఫర్దర్గా, అండ్ దే షుడ్ డిసైడ్ వెదర్ దే నీడ్ టు అపోజ్ ఇట్ ఆర్ ఫర్గా ఉండాలి. సో మెనీ థింగ్స్ వీఆర్ అక్కడ వెళ్ళి రబ్బర్ స్టాంప్ లెక్క కూర్చోవడం కాదు కదా. ఇప్పుడు చాలామంది ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, బట్ మా లాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దాని మీద పార్టిసిపేట్ చేయాలి, మా ఒపీనియన్ చెప్పాలన్నప్పుడు వీ నీడ్ టైం. ప్లస్ అదంతా కూడా ఎట్లుంటుంది లా లాంగ్వేజ్ లెక్కనే ఉంటుంది, అడ్వకేట్స్ లాంగ్వేజ్. ఆ బిల్స్ అన్నీ కూడా లీగల్ థింగ్సే ఉంటాయి, వర్డ్స్ కొన్నిసార్లు అర్థం కావు. మనం హోంవర్క్ చేసుకోవాలంటే టైం ఉండాలి. సో అంత పెద్ద బిల్కే మాకు 2 daysకి ఇచ్చారు. ఇంకొకటి ఏంటి అంటే 2023లో ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఏదైతే యాక్ట్ అయిందో దానికి గెజెట్ కూడా ఆఫ్టర్ 3 years మొన్న 3 daysలో ఇచ్చారు.